ఒక వ్యక్తి వేటకు వెళ్ళి వేటాడుతున్న సమయంలో ఒక ఎలుగుబంటి వచ్చింది. అది బహుభయంకరంగా ఉంది. దానిని చూసేసరికి అతని చేతిలో ఉన్న తుపాకీ కాస్త జారి క్రింద పడింది. తుపాకీని తీసుకునే లోపల ఎలుగుబంటి మీదకు రాబోతుండగా ఇక ఆ తుపాకీ అక్కడిని వదిలిపెట్టి పరుగు తీయడం మొదలుపెట్టాడు. ఇతడు దేవుడు లేడని చెప్పి ఒక నాస్తికుడు. ప్రాణం కాపాడుకోవడం కోసం పరుగులు తీస్తున్న సమయంలో నీవు దేవునికి ప్రార్థన చేయి, ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడని తన మనస్సాక్షి గద్దించింది. నేను ఇంతకాలం దేవుడు లేడని చెప్పాను కదా, ఇప్పుడు సడన్గా మారడం కష్టమని తన మనస్సాక్షికి బదులిచ్చాడు. అప్పుడు ఎలుగుబంటి తన మీదికి రావడం చూసి మోకరించి, దేవుడా, ఇంతకాలం నీవు లేవని అంటున్నాను, నీవు ఉన్నావని ఇప్పుడు సడన్గా నా మనస్సును మార్చుకోలేను, నేను మారలేను, కానీ దయచేసి ఆ ఎలుగుబంటిని ఆత్మీయురాలిగా మార్చేసేయి అని ప్రార్థించాడు. ఎంత అవివేకం! అతడు విశ్వసించడు, కానీ జంతువు మాత్రం దేవుడిని నమ్మి ఆత్మీయంగా మారిపోవాలంట. విచిత్రంగా ఆ ఎలుగుబంటి సడన్గా తన దగ్గర వరకు వచ్చి మోకరించి, దేవా, నా అనుదిన ఆహారం నేడు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రమని ప్రార్థించడం ప్రారంభించిందట. జంతువు కూడా దేవునికి వందనాలు చెప్తుంటే మనం కేవలం ప్రార్థించే వారముగా మాత్రమే ఉండకూడదు. పొందుకున్న ప్రతి మేలుకు దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. అనగా స్తుతి ద్వారానే, స్తుతిస్తూనే మన జీవితంలో పొందుకోవాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని అందుకోవాలి. ఒక మనిషి దేవుడిని స్తుతించాలి అంటే ప్రధానమైన సూత్రం కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం. దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో దానిని బట్టి మనం తృప్తి కలిగి జీవించినప్పుడు పొందుకున్న వాటిని బట్టి తప్పకుండా ఆయనను స్తుతించగలము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.